పడకురా. నువ్వు సంయుక్తను ప్రేమించిన సంగతి నాజుగ్గా నైస్ గా నాన్నతో చెప్పి మీ పెళ్లి జరిపించే పూచి నాది. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రానా? సారీ, థ్యాంక్స్. అలా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వు. నా అడుగుదాల్లో దిగటం నేర్చుకోరా. కరెక్ట్ గా కిందకు వస్తావురా. అమ్మా అమ్మా ఏమిట్రా? బియ్యంలో రాళ్ళు ఏరుతున్నావా, రాళ్లలో బియ్యం ఏరుతున్నావా? అరే బాబా, ఏమిటి చెమట? ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావమ్మా? నీకు చేదోడు వాదోడుగా ఒక ఆడపిల్ల ఉండాలనిపించట్లా? రాంబాబు చెప్పింది రైటే కౌసల్య. తొందరలోనే నీకు చేదోడు వాదోడుగా ఒక పని పిల్లని చూస్తాను. ట్యూబ్లైట్. నాన్న, ఏరా ఈ ఇంట్లో మీ పెళ్ళెప్పుడు వేసిన పందిరే అనుకుంటాను. నా జన్మలో ఎప్పుడు మన ఇంట్లో పెళ్లి పందిరి వేయగా చూసే అదృష్టం మాకు లేదా? ఏరా తమ్ముడు? అవునవును, అదే సంగతి. అవును, నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. నా షష్ఠి పూర్తికి పచ్చటి పందిరి వేసి బాజా భజంత్రులతో బ్రహ్మాండంగా జరుపుకుందాం. చంపేస్తున్నాడు రా బాబు. అంతే కదా కౌసల్య? అంతే అంతే. అది కాదు నాన్న, సాధారణంగా 25 ఏళ్ల కురాలకి ఏమవుతుంది? ఉద్యోగం అవుతుంది. ఇప్పుడు మీకు అయింది కదరా. నాన్న, రోమియో జూలియట్లు ఏం చేసుకున్నారు చెప్పు. విషయం అది వచ్చా లాభం లేదా? అడుగు. డైరెక్ట్ గా అడిగేస్తున్నాడు. అడుగు. ప్రేమ అంటారే, అదేమిటి? రామాయణం భారతాల మీద నాకు విపరీతమైన మమకారం ఉంది చూడు, దాన్నే ప్రేమ అని కూడా అంటారు. చిన్నవాళ్ళ మనసును అర్థం చేసుకోలేని ఘనత నేను ఏమని తిట్టాలో తెలియట్లేదే. తిడితే చెప్పు తీసుకుతాంతా రాస్క. నాన్న, నాకు పెళ్లి చేయని సూటికి అడగచ్చు కదా. అది అది మరి అంత సిగ్గు లేకుండా. దీనికి దొంగ తిరుగుడు ఎందుకురా? నాన్న, మరి అది మరి ఏమిట్రా మరి? ఏమండి, రాంబాబుకు పిల్లని చూడండి, పెళ్లి చేసేద్దాం. సరే. సక్సెస్. ఏమిట్రా సక్సెస్? నా పెళ్లి గురించి మనం మాట్లాడడానికి వచ్చాం. పెద్దవాడిని ముందు నా పెళ్లి కానివరా. మేమంతా కలిసి నీ పెళ్లి జరిపిస్తాం కదా. రెచ్చిపోకురా నాయనా. సుమారు 5000 హరికథలు చెప్పి దేశమంతటా పేరు పొందిన విద్వాన్ దశరథరామయ్య భాగవతారు గారి సంబంధం దొరకడం నిజంగా మా అదృష్టం. ఏబిసిడీల్లో సగవచ్చాలు డిగ్రీలుగా పొందిన విద్యావంతులు, 5000 పైచులకు కేసుల్లో తీర్పులు చెప్పిన జస్టిస్ శివసుబ్రహ్మణ్యం గారి సంబంధం దొరకటం మా అదృష్టం కాదంటారా? మరి వర్జపు ఖడి రాబోతుంది. అమ్మాయిని కాస్త భానం తీసుకురామ్మా. అమ్మా భాను, మీరేనమ్మా మీ కాబోయే మామగారు అత్తగారు. నమస్కారం. వెళ్ళవే. దీర్ఘ సుమంగళీ భవ. నూరేళ్ళు చల్లగా. నాకు అక్కర్లేదు, పర్వాలేదు. నీకెవరు పెట్టబోయారా? అబ్బాయికి నువ్వు నచ్చగానే సరిపోలేదమ్మా, నీకు కూడా అబ్బాయి నచ్చాలిగా. సరిగా చూసుకో. మౌనం అర్ధాంగీకారం అమ్మా. నీకు సంపూర్ణ అంగీకారమే కదా. నాకు సంపూర్ణ అంగీకారమేనన్నా. నేను రావుణ్ణి, దశరథుడి ఆజ్ఞ శిరసావహిస్తా. చూడమ్మా సంయుక్త, భానం లోపల తీసుకెళ్ళి. ఏమండి, మిగతా లాంఛనాల విషయం మాట్లాడుకుంటే. అలాగేనమ్మా, మాట్లాడుకుందాం. పెళ్లి కొడుకును సరిగ్గా చూసావుటే? తలెత్తి చూడాలంటే భయం వేసింది. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడా అని చూడాలని ఓ పక్కన తహతహ కదు. మరి పాపం మెల్లగా ఓరకంఠం చూసానా, అదిరిపోయాను. ఏ పెళ్లి కొడుకు పక్కన కూర్చున్న అబ్బాయి నన్ను చూసి కన్ను కొట్టాడే. ఎందుకే నవ్వుతావు? అయ్యో, నువ్వు చాలా పొరపాటు పడ్డావే. ఆయన చాలా మంచి ఆయన తెలుసా? కాదే, వాడు కన్ను కొట్టడం నా కళ్ళారా చూశాను. రౌడీ రాస్కల్. ఏ అతన్ని తిట్టొద్దు. ఏ అతను నాకేసి కన్ను కొట్టాడే. నీకేసా? ఓ, అయితే అది నీకేసా? చాలా సంతోషం బావగారు.
మీ ఇష్ట ప్రకారమే ముహూర్తం నిర్ణయించి కబురు చేయండి. అలాగేనండి. మరి సెలవా? అలాగే. వస్తామండి. నమస్తే. వెళ్ళొస్తానండి. మీ అమ్మాయి గారితో నేను వస్తానని చెప్పండి. మంచిది బాబు. మీ అమ్మాయి గారి ఫ్రెండ్ తో నేను వెళ్ళొస్తాను చెప్పండి. ఎవరికండి ఉత్తరం? భర్తుడికే పెళ్లికి రమ్మని రాస్తున్నాను. 2 రోజులు ముందుగా రమ్మని రాయండి. సరే. हेलो, हाँ क्या बात है? अच्छा क्या होना भाई? अच्छा अच्छा ठीक है. कौन सा होटल में? अच्छा मैं आ रहा हूँ. ओके थैंक यू. ఏమైందిరా? ఈ ట్రైన్ లో కూడా భరతుడు రాలేదు నాన్నగారు. మిస్టర్ భరత్, ఇది 10 లక్షల రూపాయల కాంట్రాక్ట్. మీరు వెంటనే బయలుదేరి సిమ్లా వెళ్ళండి. ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా మనకు వచ్చి తీరాలి. వచ్చి తీరుతుంది సార్. గుడ్, దట్ ఈస్ భరత్. మీరు క్యాషియర్ దగ్గరికి వెళ్ళి మీకు ఎంత డబ్బు కావాలో అడిగి తీసుకుని శుభంగా వెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ సార్. మిస్టర్ భరత్ కావాలి, కొంచెం అర్జెంట్ గా పిలుస్తారు. మీరెవరు? నేను వాడి తండ్రినండి. ఓ, మీ టెలిగ్రామ్ కూడా ఆఫీసులో ఈ రోజే అందిందండి. భరత్ అర్జెంట్ పని మీద సిమ్లా వెళ్ళాడు. సిమ్లా వెళ్ళాడా? ఎప్పుడు వస్తాడు? చెప్పలేమండి. నమస్కారం. నమస్కారం. ఏమిటి బాబు గారు ఇంకా ఇక్కడ నిలబడ్డారు? ముహూర్తానికి వేడైంది. మా మూడో అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాం. వాడిని పనికి రాలేదు. దానికి ఎందుకండి అంత కంగారు? పెళ్లి విశేషాలన్నీ సినిమా తీసినట్టు ఫోటోలు తీయమని మా ఫోటోగ్రాఫర్ చెప్పాను. వచ్చాక చూసుకుంటాడండి. మీరు రండి రండి. పరమేశ్వర, శ్రీ రామచంద్ర ప్రభు. కౌసల్య, ఆ? అందరూ లేవకముందే భానును స్నానం చేసి సిద్ధం కమ్మను. నాకు తెలీదా ఏమిటి?